హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి, అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా కొంతవరకు ఆమెకి అర్థమయ్యేలా చేశాడు, లేదా కొంతవరకు వారు పని పూర్తి చేశారు. ఈ విధంగా కొంతవరకు లేదా కొంత మేరకు అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. ముందుగా అతను కొంతవరకు ఆమెకి అర్థమయ్యేలా చేశాడు. అతను ఆమెకి కొంతవరకు అర్థమయ్యేలా చేశాడు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ మేడ్ హర్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్. హీ మేడ్ హర్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్తూ ఉంటాము. టు సమ్ ఎక్స్టెంట్ అంటే కొంతవరకు లేదా కొంత మేరకు అనే అర్థం వస్తూ ఉంటుంది. హీ మేడ్ హర్ అండర్స్టాండ్ అంటే అతను ఆమెకి అర్థమయ్యేలా చేశాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు ఆమె అతనిని ఒప్పించింది. కొంతవరకు ఆమె అతనిని ఒప్పించింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ కన్విన్స్డ్ హిమ్ టు సమ్ ఎక్స్టెంట్. షీ కన్విన్స్డ్ హిమ్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్తూ ఉంటాము. షీ కన్విన్స్డ్ అంటే ఆమె ఒప్పించింది. షీ కన్విన్స్డ్ హిమ్ అంటే ఆమె అతనిని ఒప్పించింది. టు సమ్ ఎక్స్టెంట్ అంటే కొంతవరకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము. కొంతవరకు మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వి లర్న్డ్ ఇంగ్లీష్ టు సమ్ ఎక్స్టెంట్. వి లర్న్డ్ ఇంగ్లీష్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత కొంతవరకు నేను ఈ సమస్య పరిష్కరించాను. కొంతవరకు నేను సమస్యని పరిష్కరించాను. ఇలా చెప్పడాన్ని ఐ సాల్వ్ ద ఇష్యూ టు సమ్ ఎక్స్టెంట్. ఐ సాల్వ్ ద ఇష్యూ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా కొంతవరకు వారు పని పూర్తి చేశారు. కొంతవరకు వారు పని పూర్తి చేశారు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దే కంప్లీటెడ్ ద వర్క్ టు సమ్ ఎక్స్టెంట్. దే కంప్లీటెడ్ ద వర్క్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్తూ ఉంటాము. దే కంప్లీటెడ్ ద వర్క్ అంటే వారు పని పూర్తి చేశారు. టు సమ్ ఎక్స్టెంట్ అంటే కొంతవరకు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. కొంతవరకు నేను వారిని ఓదార్చాను. కొంతవరకు నేను వారిని ఓదార్చాను. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. తర్వాత నాకు వారు మొదటి నుండి తెలుసు, లేదా నేను మొదటి నుండి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేశాను, లేదా వారు మొదటి నుండి అతనికి చెబుతూనే ఉన్నారు. ఈ విధంగా మొదటి నుండి అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ముందుగా నాకు వారు మొదటి నుండి తెలుసు. నాకు వారు మొదటి నుండి తెలుసు. ఇలా చెప్పడాన్ని ఐ నో దెమ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ నో దెమ్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా మీరు అతనిని మొదటి నుండి కంట్రోల్లో పెట్టాల్సింది. మీరు అతనిని మొదటి నుండే కంట్రోల్లో పెట్టాల్సింది. ఇలా చెప్పడాన్ని యూ షుడ్ హ్యావ్ కెప్ట్ హిమ్ అండర్ కంట్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్. యూ షుడ్ హ్యావ్ కెప్ట్ హిమ్ అండర్ కంట్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్తూ ఉంటాము. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మొదటి నుండి అనే అర్థం వస్తూ ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ కెప్ట్ హిమ్ అండర్ కంట్రోల్ అంటే నువ్వు అతనిని కంట్రోల్లో పెట్టాల్సింది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మేము మొదటి నుండి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేశాము. మేము మొదటి నుండి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేశాము. ఇలా చెప్పడాన్ని వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద బిగినింగ్. వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్తూ ఉంటాము. వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మీద ఫోకస్ చేశాము. ఫోకస్డ్ అంటే ఫోకస్ చేశాము అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ముందు నుండే అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు ఆమెని మొదటి నుండి గారాబం చేయకుండా ఉండాల్సింది. నువ్వు ఆమెని మొదటి నుండే గారాబం చేయకుండా ఉండాల్సింది. ఇలా చెప్పడాన్ని యూ షుడెంట్ హ్యావ్ ప్యాంపర్డ్ హర్ ఫ్రమ్ ద బిగినింగ్. యూ షుడెంట్ హ్యావ్ ప్యాంపర్డ్ హర్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్తూ ఉంటాము. యూ షుడెంట్ హ్యావ్ ప్యాంపర్డ్ హర్ అంటే నువ్వు ఆమెని గారాబం చేయకుండా ఉండాల్సింది. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మొదటి నుండే అనే అర్థం వస్తూ ఉంటుంది.
ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. వారు మొదటి నుండి ఇలానే ఉన్నారు. వారు మొదటి నుండి ఇలానే ఉన్నారు. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. తరువాత అదే రోజు ఆమె అతడిని కలిసింది, లేదా అదే రోజు అతను అవార్డు తీసుకున్నాడు, లేదా అదే రోజు అతను విదేశాలకి వెళ్ళాడు. ఈ విధంగా అదే రోజు అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ముందుగా అదే రోజు ఆమె అతడిని కలిసింది. అదే రోజు ఆమె అతడిని కలిసింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ మెట్ హిమ్ ద సేమ్ డే. షీ మెట్ హిమ్ ద సేమ్ డే అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా అదే రోజు అతను అవార్డు తీసుకున్నాడు. అదే రోజు అతను అవార్డు తీసుకున్నాడు ఇలా చెప్పడాన్ని హీ రిసీవ్డ్ ద అవార్డ్ ఆన్ ద సేమ్ డే. హీ రిసీవ్డ్ ద అవార్డ్ ఆన్ ద సేమ్ డే అని చెప్తూ ఉంటాము. అంటే అదే రోజు అతను అవార్డు తీసుకున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా అదే రోజు అతను విదేశాలకి వెళ్ళాడు. అదే రోజు అతను విదేశాలకి వెళ్ళాడు ఇలా చెప్పడాన్ని హీ వెంట్ అబ్రాడ్ ఆన్ ద సేమ్ డే. హీ వెంట్ అబ్రాడ్ ఆన్ ద సేమ్ డే అని చెప్తూ ఉంటాము. హీ వెంట్ అబ్రాడ్ అంటే అతను విదేశాలకి వెళ్ళాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా అదే రోజు మేము పెళ్లి చేసుకున్నాము. అదే రోజు మేము పెళ్లి చేసుకున్నాము ఇలా చెప్పడాన్ని వీ గాట్ మ్యారీడ్ ఆన్ ద సేమ్ డే. వీ గాట్ మ్యారీడ్ ఆన్ ద సేమ్ డే అని చెప్తూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. అదే రోజు నాకు జాబ్ వచ్చింది. అదే రోజు నాకు జాబ్ వచ్చింది. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.